నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పుత్తూరు హైవే నందు ఎస్వి టోల్ ప్లాజా దగ్గర ఒక చిన్న ఆలయం ఉంది. ఆలయం చిన్నదే అయినా చాలా శక్తివంతమైనది ఈ ఆలయం. అదే శ్రీ అంజారమ్మ ఆలయం. దీనినే అంజారమ్మ కనుమ అని, అంజారమ్మ కోన అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయం మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అమ్మవారి దర్శనం కోసం సమీప గ్రామాల నుంచే కాక తిరుపతి, పుత్తూరు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఈ దారిలో వెళ్తున్న భక్తులు తప్పనిసరిగా అమ్మవారిని దర్శించుకొని ముందుకు సాగుతూ ఉంటారు. లారీ డ్రైవర్లు, జీప్‌లో ప్రయాణించేవారు, కారు లేదా టూ వీలర్‌లో ప్రయాణించేవారైనా సరే కాసేపు ఆగి అమ్మవారిని దర్శించుకొని సురక్షితంగా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. దారిలో ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకొని అమ్మవారి ఆశీస్సులను పొంది తమ మార్గాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక విశేష కథ ఒకటి ఉంది. ఒకప్పుడు ఈ హైవేలో రోడ్డు ప్రమాదాలు, దారి దోపిడీలు ఎక్కువగా జరిగేవట. భయంతో రాత్రివేళ ఎవ్వరూ ఈ మార్గంలో ప్రయాణించేవారు కాదట. ఒకరోజు అమ్మవారే స్వయంగా ప్రత్యక్షమై ఆ దారి దోపిడీదారులని శిక్షించారట. అప్పటి నుండి ఈ ప్రాంతం చాలా పవిత్రమైంది. దారి ప్రయాణం సురక్షితమైంది. దానితో స్థానికులు అమ్మవారు ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ దారిలో వెళ్తున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని శాంతిగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరో విశేషం కూడా ఉంది. కొత్త హైవే నిర్మాణ సమయంలో ఈ ఆలయాన్ని తొలగించాలని అనుకున్నారట. అయితే జేసీబీ యంత్రం ఆలయానికి సమీపంకి రాగానే అది ఒక్కసారిగా ఆగిపోయిందట. ఆ దృశ్యం చూసిన అక్కడి కార్మికులు భయపడి అమ్మవారికి మొక్కి తమ తప్పు తెలుసుకొని భక్తి భావంతో అమ్మవారికి పూలు సమర్పించి అక్కడి నుంచి వెళ్లిపోయారట. అందుకే ఈ ఆలయాన్ని శక్తి స్థలం అని ప్రజలు కొనియాడుతూ ఉంటారు. చాలా మంది భక్తులు నమ్మకంతో అంజారమ్మ అమ్మవారిని భక్తితో మొక్కుతూ ఉంటారు. నమ్మకంతో ఏ కోరిక కోరినా అది తప్పనిసరిగా నెరవేరుతుంది. వారి కోరిక నెరవేరిన తరువాత పొంగల్ని పెట్టడం ద్వారా అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు భక్తులు. ఆ అంజారమ్మ అమ్మవారి ఆశీస్సులతో మీ జీవితంలో కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సంతోషం, విజయాలు నిండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.